ఫ్రెండ్స్, జీవితంలో మనం చేసే చిన్న చిన్న తప్పులే ఒక్కోసారి మన కుటుంబానికి కోలుకోలేని దెబ్బ కొడతాయి. అలా జరిగినప్పుడు ఈ టర్మ్ ఇన్సూరెన్స్ చాలా ఉపయోగపడుతుంది. ఎవరికి అవసరం, అసలు దీని విషయాలు ఏంటి? ఇది మీ జీవితానికి ఒక రక్షణ కవచం, మీ కుటుంబానికి భద్రత మరియు భరోసా. మన జీవితంలో ఇల్లు, వాహనం, బంగారం వంటి ఆస్తులకు ఎంత ప్రాధాన్యత ఇస్తామో వాటికంటే ఎన్నో రెట్లు ఎక్కువ ప్రాధాన్యం మన జీవితానికి ఇవ్వాలి. చాలామంది ఇన్సూరెన్స్ను కేవలం ఒక పాలసీగా కొనుగోలు చేస్తారు, కానీ నిజానికి సరైన లైఫ్ ఇన్సూరెన్స్ అనేది మీ కుటుంబ భవిష్యత్తుకు రక్షణ కవచం. మీ కలలకు భరోసా, మీ ఆదాయానికి ప్రత్యామ్నాయం. ప్రతి వ్యక్తి అవసరాలు, కుటుంబ బాధ్యతలు, అప్పులు, పిల్లలు, భవిష్యత్తు, రిటైర్మెంట్ లక్ష్యాలు వేరువేరుగా ఉంటాయి. అందుకే అందరికీ ఒకే ప్లాను సరిపోదు. మీ పరిస్థితులకు అనుగుణంగా సరైన ప్రణాళిక రూపొందించడం చాలా అవసరం. ఈ టర్మ్ ప్లాన్ అది ఏంటి అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు క్లుప్తంగా వివరిస్తాను. అదేంటంటే, ఇది కేవలం ప్రొటెక్షన్ అన్నమాట, అంటే రక్షణ. ఇది ఇన్వెస్ట్మెంట్ కాదు. పాలసీ తీసుకున్న వ్యక్తి చనిపోతే ఆ కుటుంబానికి గ్యారంటీగా పెద్ద మొత్తం అందుతుంది. తక్కువ ఖర్చు, ఎక్కువ రక్షణ. వేరే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్లో మీరు ఎంత కట్టినా 5-10 లక్షల కవరేజ్ మాత్రమే వస్తుంది, కానీ టర్మ్ ప్లాన్లో అవే డబ్బులతో 50 లక్షల వరకు కూడా వస్తుంది, 1 కోటి వరకు కూడా వస్తుంది. ఇది ఎప్పుడు కట్టాలంటే, చిన్న వయసులో అయితే చాలా మేలు. 25-30 ఏళ్ల వయసులో తీసుకుంటే వాళ్ళు కట్టవలసిన ప్రీమియం చాలా తక్కువ ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ ప్రీమియం 3 నుండి 5 రెట్లు పెరుగుతుంది. అంటే పెద్దవాళ్ళు కట్టే అమౌంట్లో ఈ చిన్న వాళ్ళకి అనేది చాలా తక్కువ ఉంటుంది అన్నమాట ప్రీమియము. ఈ ప్రీమియం లాక్ అంటే, ఒక్కసారి పాలసీ తీసుకుంటే అదే ప్రీమియం 30-40 ఏళ్ల పాటు ఫిక్స్ అవుతుంది అన్నమాట. మధ్యలో మీకు ఏదైనా అనారోగ్యం వచ్చినా కూడా ప్రీమియం అసలు పెరగదు. ఇంకోటి ఏంటంటే, ఈ టర్మ్ ఇన్సూరెన్స్ ఎవరికి ఖచ్చితంగా ఉండాలి అంటే, ఎవరికి ఉపయోగపడుతుంది, ఎవరికి ఇది ఖచ్చితంగా ఉండాలి అనేది మనం ఆలోచిస్తే కనుక, ఈ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది జనరల్గా ఒక ఫ్యామిలీలో, కుటుంబంలో సంపాదించే మీరొక్కరే అయి ఉన్నారనుకోండి, అంటే సోల్ ఎర్నర్, ఆ కుటుంబంలో ఒక్కళ్ళే ఎర్నింగ్ చేసే వాళ్ళకి ఇది కంపల్సరీగా అవసరం అవుతుంది. ఇంకా ఏంటి, మీ పేరు మీద హోమ్ లోన్ ఉన్నిందో అనుకోండి, అంటే హోమ్ లోన్ తీసుకొని ఉంటారనుకోండి, అలాంటి వాళ్ళకు కూడా ఈ యొక్క టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇంకా పిల్లల భవిష్యత్తు, చదువులకు ప్లాన్ చేస్తూ ఉన్నారనుకోండి, ఆల్ ఆఫ్ సడన్ ఏదైనా జరిగిందనుకోండి, అప్పుడు కూడా ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇంకా మీరు వ్యాపారం చేస్తూ బిజినెస్ లోన్ తీసుకున్నారనుకోండి, ఆల్ ఆఫ్ సడన్ మీకు ఏదైనా రిస్క్ జరిగిందనుకోండి, అలాంటప్పుడు కూడా ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇంకా మీ తల్లిదండ్రులు పూర్తిగా మీ సంపాదన మీదే ఆధారపడి ఉన్నారనుకోండి, అప్పుడు మీకు ఎక్కువ బర్డెన్ అవుతుంది. ఏదైనా జరిగినప్పుడు మీరు ఎక్కడికి వెళ్తారు చెప్పండి, మీ ఒక్క సంపాదనే కదా. అలాంటప్పుడు కూడా ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఉపయోగపడుతుంది. చాలామంది ఈ టర్మ్ ఇన్సూరెన్స్ గురించి అనుకునే అపోహలు ఏంటో తెలుసా? నేను ఇప్పుడు వివరిస్తాను, చూడండి. ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అంటేనే వాళ్ళకి ఒకలాంటి అపోహలు ఉంటాయి, అంటే నెగటివ్ థాట్స్ ఉంటాయన్నమాట. ఆ నెగటివ్ థాట్స్ ఏంటంటే, మామూలుగా ఇందులో చివరిలో డబ్బులు వెనక్కి రావు కదా, అందుకే ఇది వేస్ట్, ఇది జీవితంలో మీరు చేసే అతిపెద్ద తప్పు. టర్మ్ ప్లాన్ అనేది మీ కుటుంబానికి మీరు ఇచ్చే ఒక రక్షణ కవచం, అంటే ప్రొటెక్షన్, అంతేగాని ఇన్వెస్ట్మెంట్ కాదు. కొంతమంది అపోహ ఏంటంటే, నాకు ఇంకా వయసు రాలేదు, తర్వాత తీసుకుంటా, యంగ్ ఏజ్లో ప్రీమియం తక్కువ ఉంటుంది కాబట్టి లేట్ చేస్తే చాలా రేటు పెరిగిపోతుంది అన్నమాట. ఇది కేవలం ఒక రక్షణ, ఇది ఇన్వెస్ట్మెంట్ కాదు. మరోసారి చెప్తున్నాను, పాలసీ తీసుకునే వ్యక్తి చనిపోతే ఆ కుటుంబానికి గ్యారంటీగా పెద్ద మొత్తమే అందుతుంది. ఇదండి ఈ ఇన్ఫర్మేషను. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైనా అవసరం ఉంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.